ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించుమని పైన వచనాల్లో చెప్తూ శిష్యులకు ఆ విధంగా ఆజ్ఞాపించి వారిని పంపిస్తా ఉన్నారు. దేవుని రాజ్యం గురించి ప్రకటించండి, సువార్తను ప్రకటించండి. పనివాడు జీతమునకు పాత్రుడు కాదా? మీరు ఏ గ్రామంలోనైనా పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు అక్కడ సువార్తను ప్రకటించండి. వారు అంగీకరించకపోతే మీరు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళండి. మీ పాద ధూళిని అక్కడ విడిచిపెట్టండి. అంత్య దినంలో అదే సాక్షిగా నిలబడుతుంది ఆ పాద ధూళి. మరి అంగీకరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో చేర్చుకున్నప్పుడు వారు పరలోక ఆనందాన్ని పొందుకుంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్నావా? ప్రభుకు సాక్షిగా జీవిస్తున్నావా? ప్రభు మార్గంలో నడుచుకో, నీవు పరలోకం వెళ్తావు. ఈ లోకం అశాశ్వతము, కొంతకాలమే మనం ఇక్కడ ఉండేది. మరి సువార్తను అంగీకరించు, యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకో. అయితే మీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్లే, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని కూడా చేర్చుకున్నవాడే అని యేసు ప్రభువారు ఈ యొక్క 10వ అధ్యాయం 40 నుంచి 42వ వచనంలో చెప్తా ఉన్నారు. ఈ మత్తయి సువార్తలో ప్రభు చెప్పే మాటలు ఏంటంటే, సువార్తను ప్రకటించండి. నీవు సువార్తికుని చేర్చుకుంటే, శిష్యుని చేర్చుకుంటే, ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుకుంటావు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలాన్ని పొందుకుంటాం. మరి శిష్యుడు అని ఇతనికి గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా సరే నీవు నీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోవు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరి సువార్తను అంగీకరించినావా? ప్రభుని హృదయంలో చేర్చుకున్నావా? మరి శిష్యుని నువ్వు చేర్చుకున్నావా? మరి సేవకులు, పాస్టర్లు, ఇవాంజలిస్టులు, ప్రవక్తలు నీకు సువార్తను చెప్తున్నప్పుడు హృదయంలో ఆ వాక్యాన్ని చేర్చుకుంటున్నావా? వారికి నీ వంతుగా ఏమన్నా సహాయం చేస్తున్నావా? కొంతమంది యేసుక్రీస్తుని చేర్చుకుంటారు కానీ సేవకు ఎలాంటి సహకారం అందించారండి కదండి. మరి గ్లాసుడు నీళ్ళంటే నీళ్ళ మట్టుకే కదండి, వారు సేవకు సహకరించే వారిగా ఉండరు. మరి క్రీస్తును ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండు, ప్రకటించే వారికి సహకరించే వ్యక్తిగా ఉండు. సువార్తను ప్రకటించే వారికి నీ వంతుగా సహాయం చెయ్యి. సేవ నిమిత్తము నీ ధనాన్ని ఖర్చు పెట్టు. సేవలో ఎన్నో అవసరతలు ఉంటాయి, వారిని ప్రోత్సహించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు గొప్ప ఫలాన్ని ఇస్తాడు. మరి సువార్త ప్రకటిస్తున్న వారి పాదములు ఎంతో సుందరమైనవని బైబిల్ వచనం సెలవిస్తుంది. మరి ఆ సువార్త సేవకు నువ్వు సహకరిస్తున్నావా? నీ వంతుగా నీ ధన సహాయాన్ని ఆ సువార్తకు ఇస్తున్నావా? దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేయండి. నా పేరు పాస్టర్ ఎలీషా.